మనం ఇంతవరకు ఎగ్జిక్యూటివ్ అనే టాపిక్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంప్లీట్ చేసాం. ఇది యూనియన్ లెవెల్లో కంప్లీట్ చేసాం. ఇప్పుడు అదే ఎగ్జిక్యూటివ్లో స్టేట్ గవర్నమెంట్లో ఎవరెవరు ఉంటారు అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో మనం నేర్చుకోవాల్సింది గవర్నర్ గురించి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి, చీఫ్ మినిస్టర్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఎవరెవరు ఎగ్జిక్యూటివ్ ఉంటారో చూద్దాం. సో ఫస్ట్ గవర్నర్ గురించి తెలుసుకుందాం. సో మనకి గవర్నర్ గురించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 6లో ఆర్టికల్ నెంబర్ 153 నుంచి 162 గురించి కొంచెం డిస్క్రిప్షన్స్ ఇచ్చారన్నమాట. సో ఏమేమి ఇచ్చారంటే, సో ఫస్ట్ ఏంటంటే గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ చూద్దాం. సో నేను అన్ని ఆర్టికల్స్ చెప్పట్లేదు, కొన్ని ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ మాత్రం చెప్తాను. సో ఇందులో 155 ఏంటంటే గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారనమాట. ఫస్ట్ది ఏంటంటే గవర్నర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్. అంటే ప్రెసిడెంట్ తన యొక్క సంతకం పెట్టేసి దాని మీద ప్రెసిడెంట్ సీల్ వేసేసి అపాయింట్ చేస్తారు. సో ఈ విధంగా అపాయింట్ చేయడాన్ని మనం కెనేడియన్ మోడల్ అని కూడా చెప్తాం. అంటే కెనడా నుంచి దీన్ని తీసుకున్నాం ఇలా అపాయింట్ చేయడాన్ని. సో ఒక విధంగా చెప్పాలంటే ఈయన ప్రెసిడెంట్ తను ఇండిపెండెంట్గా అపాయింట్ చేస్తారా అంటే లేదు, యూనియన్ గవర్నమెంట్ అడ్వైజ్ అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ హిజ్ క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైతే గవర్నర్ని అపాయింట్మెంట్ చేయాలని ఇస్తారో అడ్వైజ్, అతన్ని మాత్రం అపాయింట్మెంట్ చేస్తారు. సో ఆ విధంగా ఇది ఒక నామినీ అనమాట. యూనియన్ గవర్నమెంట్కి ఈయన ఒక నామినీగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అపాయింట్మెంట్. సో ఇక్కడ ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ ఉందన్నమాట. సో ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడుతున్నారు కాబట్టి ఈయన ఎంప్లాయీ కేటగిరీ కింద వస్తారా అంటే ఇక్కడ మనకు కేసు ఉందన్నమాట. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ హరగోవింద్ పంత్ వర్సెస్ రాజకుల్ తిలక్ అని ఒక కేసు జరిగింది 1979లో. ఇప్పుడు ఇందులో ఏం చెప్పారంటే ఈయన యూనియన్ గవర్నమెంట్ కింద ఒక ఎంప్లాయీ కింద రారు. ఈవెన్ దో యూనియన్ గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్లు అడ్వైజ్ చేసి ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయించబడినప్పటికీ కూడా ఈయన ఎంప్లాయ్మెంట్ కేటగిరీ కాదనమాట, ఎవరు గవర్నర్ అనేవాడిని. సో ఈయనకు ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అంటూ ఉంది అండ్ ఇట్స్ నాట్ అండర్ కంట్రోల్ ఆర్ సబార్డినేట్ టు ది యూనియన్. అంటే గవర్నర్ ఆఫీస్ కూడా ఎప్పటికీ కూడా సబార్డినేట్ కాదు యూనియన్ గవర్నమెంట్కి అని చెప్పబడింది. ఏ కేసులో? హరగోవింద్ పంత్ వర్సెస్ రఘుకుల తిలక్ అనే ఈ కేసులో. సో ఈ విధంగా అపాయింట్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి, గవర్నర్ యొక్క అపాయింట్మెంట్. సో మనకి 1956లో ఏమైందంటే ఒక 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగిందనమాట. ఈ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో గవర్నర్ని మోర్ దెన్ 2 స్టేట్స్, అంటే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర కలిపి ఒకే గవర్నర్ని అపాయింట్ చేయొచ్చు, లేదా తమిళనాడు కలుపుకొని 3 స్టేట్లకి ఒకే గవర్నర్ని అపాయింట్ చేయొచ్చు, లేదా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క గవర్నర్ని అపాయింట్ చేయొచ్చు. సో ఇనిషియల్లీ ఏంటంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క గవర్నర్ని అపాయింట్ చేయాలని ఉండేది. బట్ ఈ 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఆ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క గవర్నర్ అనే ప్లేస్లో కొన్ని స్టేట్స్కి అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి ఇద్దరు స్టేట్స్కి కలిపి ఒకే గవర్నర్ని కూడా అపాయింట్ చేయొచ్చు అని చెప్పారనమాట. ఇది 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో. తర్వాత మనం ఆర్టికల్ నెంబర్ 156లో టర్మ్, అంటే గవర్నర్ యొక్క టర్మ్ పీరియడ్ ఎంత అని మనం తీసుకుంటే, మామూలుగా మనం ప్రెసిడెంట్ గురించి చూసినా వైస్ ప్రెసిడెంట్ గురించి చూసినా మనకి టర్మ్ అనేది ఎంత ఫిక్స్డ్గా 5 years. అంటే మధ్యలో ఆయనని రిమూవల్ ప్రాసెస్ ఉన్నాయి, డెత్ ఉన్నాయి, ఇవన్నీ వేరు. కానీ ఆయనకి ఫిక్స్డ్గా 5 years అని ఒక టర్మ్ అనేది ఇచ్చాము. ఇక్కడ కూడా టర్మ్ 5 years అని మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఈ టర్మ్ 5 years అనేది ఫిక్స్డ్ కాదు అండ్ సబ్జెక్ట్ టు ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ తనకి ఇష్టం ఉన్నన్ని రోజులు ఉంచుకుంటారు, లేదా తీసేస్తారు, లేదా ట్రాన్స్ఫర్ చేసేయచ్చు వేరే స్టేట్కి. అంటే ఇది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, అంటే ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ కంట్రోల్ అని చెప్తారు. సో ఇది ఎక్కడ డిసైడ్ అయింది అంటే సబ్జెక్టు, అంటే ప్రెసిడెంట్ ప్లెజర్ ఉంటుంది, ఈ 5 years ఫిక్స్డ్ ఎక్కడ ఉండాల్సిన నీడ్ లేదు. సో అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉన్నారు,
ఈ గవర్నర్ని ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ గవర్నర్ రిమూవ్ చేసేయాలన్నా వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేసేయాలన్నా ప్రెసిడెంట్ ఇష్టం. అతను రిమూవ్ చేసేయాలనుకుని కొత్త గవర్నర్ చేసుకోవచ్చు, లేదా వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అది కంప్లీట్గా ప్రెసిడెంట్ యొక్క ప్లెజరు. సో ఇది రైట్ కాదు. అంటే గవర్నర్ నేను 5 ఇయర్స్ నన్ను అపాయింట్ చేశారు కాబట్టి నేను 5 ఇయర్స్ కంటిన్యూగా ఇక్కడే ఉంటానని రైట్ లేదు. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ కానీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కానీ రిమూవల్ ఆర్డర్ కానీ పాస్ చేస్తే ఈ హ్యాజ్ టు వెకేట్ ద ఆఫీస్ అనమాట. సో ఇది ఎప్పుడు చెప్పారంటే ఈ సూర్యనారాయణ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో చెప్పారనమాట. ఇప్పుడు ఈ సూర్యనారాయణ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పారంటే ఇట్స్ నాట్ ఏ జస్టిసబుల్ అనమాట. ఎందుకంటే గవర్నర్ హ్యాజ్ ఎ నో ఫిక్స్డ్ టర్మ్, no fixed term of office, no security of tenure, removed by president at any time. ఓకే, అంటే ఏ టైంలో అయినా సరే ప్రెసిడెంట్ అనుకుంటే గవర్నర్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే అని చెప్పింది ఈ సూర్యనారాయణ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో గుర్తుపెట్టుకోండి. సో ఆయన ఇంకో విధంగా రెసిగ్నేషన్ చేయొచ్చు. ఎలా అంటే ప్రెసిడెంట్కి డైరెక్ట్ రిజైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ప్రెసిడెంట్కి డైరెక్ట్గా రిజైన్ చేసేవాళ్ళు ఎవరెవరు? వైస్ ప్రెసిడెంట్ కూడా డైరెక్ట్గా రిజైన్ చేస్తారు. సో ఆయన డైరెక్ట్గా రిజైన్ చేస్తారు. సో వైస్ ప్రెసిడెంట్ కూడా ప్రెసిడెంట్కి డైరెక్ట్గా రిజైన్ చేయొచ్చు కదా. సో గవర్నర్ కెన్ హోల్డ్ ఆఫీస్ బియాండ్ హిజ్ టర్మ్ ఆఫ్ 5 years అంటిల్ హిజ్ సక్సెస్. ఇది కూడా చేయొచ్చు. మనం ప్రెసిడెంట్ ఇష్యూలో అదే చూసాం, వైస్ ప్రెసిడెంట్ ఇష్యూలో కూడా అదే చూసాం. అంటే ఆ ఆఫీస్కి రాబోయే కొత్త వ్యక్తి వచ్చే వరకు కూడా వాళ్ళు కంటిన్యూ అవుతారని. ఇక్కడ గవర్నర్ కూడా కొత్త గవర్నర్ వచ్చే వరకు కూడా చార్జెస్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది టర్మ్ ఆఫ్ ఆఫీస్లో గవర్నర్ యొక్క ఆఫీస్లో కండిషన్స్ మనం నేర్చుకోవాల్సింది. సో నెక్స్ట్ గవర్నర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్లు. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓన్లీ 2 కండిషన్స్ మాత్రమే చెప్పింది ఒక గవర్నర్కి అపాయింట్ చేయడానికి కావాల్సిన కండిషన్స్. అది ఏంటంటే ఫస్ట్ యాజ్ యూజువల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ అయినా నువ్వు వైస్ ప్రెసిడెంట్ అయినా గవర్నర్ అయినా ఎవరైనా ఆ ఆఫీస్కి అపాయింట్ చేయబడాలంటే ఫస్ట్ ఈ హ్యాజ్ టు బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి. అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి ఫస్ట్ కండిషన్. సెకండ్ ఏంటంటే ఏజ్ ఆఫ్ 35 years. ఇక్కడ మనం ప్రెసిడెంట్కి ఏజ్ ఆఫ్ 35 years చెప్పుకున్నాం, వైస్ ప్రెసిడెంట్కి ఏజ్ ఆఫ్ 35 years చెప్పుకున్నాం, అలాగే గవర్నర్కి కూడా ఏజ్ ఆఫ్ 35 years చెప్పుకున్నాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇది మెన్షన్ చేశారు. కానీ సర్కారియా కమిషన్ అని ఒక కమిషన్ని స్టేట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కమిషన్ ఏం చేసిందంటే గవర్నర్కి కొన్ని క్వాలిఫికేషన్స్ని చెప్పింది. ఈ క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్ని గవర్నర్గా అపాయింట్ చేస్తే స్టేట్ సెంట్రల్ రిలేషన్షిప్ అనేవి బాగా డెవలప్ అవుతాయి అని చెప్పేసి. సో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈ హ్యాస్ టు బి ఎమినెంట్ పర్సన్ ఇన్ వాక్ ఆఫ్ లైఫ్. అంటే అతని జీవితంలో పబ్లిక్ లైఫ్తో ఎక్కువగా రిలేషన్షిప్ ఉన్న పర్సన్ అయ్యి ఉండాలి అని చెప్పేసి, ఎమినెంట్ పర్సన్ అంటే ఒక మంచి వ్యక్తి అయ్యి ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ కండిషన్ పెట్టారనమాట. సెకండ్ది వీలైనంత వరకు కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకుండా ఉండడం కోసం అవుట్ సైడ్ స్టేట్ నుంచి, అంటే ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నారు, సో ఒక ఆంధ్ర వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి గవర్నర్గా అపాయింట్ చేయకుండా, అలాగే ఒక తెలంగాణ వ్యక్తిని తెలంగాణకి గవర్నర్గా అపాయింట్ చేయకుండా, ఇలా ఏ స్టేట్ వ్యక్తిని ఆ స్టేట్కి గవర్నర్ కాకుండా అవుట్ సైడ్ స్టేట్ నుంచి తీసుకుని వస్తే మంచిది అని చెప్పేసి చెప్పారు ఈ సర్కారియా కమిషన్లో. ఓకే సర్కారియా కమిషన్లో. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే డిటాచ్డ్ ఫిగర్ నాట్ టు ఇంటిమేట్లీ కనెక్టెడ్ టు ద పాలిటిక్స్, అంటే పాలిటిక్స్కి డిటాచ్డ్గా ఉండే పర్సన్, అంటే పార్టీలతో సంబంధం లేకుండా ఉన్న పర్సన్ని అపాయింట్ చేస్తే మంచిది అని చెప్పేసి చెప్పారు సర్కారీ కమిషన్. ఓకే, అతను అలాగే రీసెంట్ పాస్ట్లో ఎనీ పొలిటికల్ పార్టీస్లో కానీ పొలిటికల్ యాక్టివిటీస్లో కానీ రిలేషన్షిప్ లేకుండా ఉంటే మంచిది అని చెప్పారనమాట. అలాంటి పర్సన్ అపాయింట్ చేస్తే మంచిది అని చెప్పారనమాట. తర్వాత
సర్కారీ కమిషన్ ఇంకొకటి కూడా చెప్పింది. ఏం చెప్పిందంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ 155 ప్రకారం అపాయింట్మెంట్ చేస్తాం కదా. సో అలా అపాయింట్మెంట్ చేసేటప్పుడు గవర్నర్ని ఆ ప్లేస్లో కన్సల్ట్ విత్ సీఎం, అంటే గవర్నర్ని అపాయింట్ చేయాలంటే రెస్పెక్టెడ్ స్టేట్ సీఎంని కన్సల్ట్ చెయ్యాలి అనే ఒక వర్డ్ని ఇన్సర్ట్ చేయండి. సో దట్ ఎవ్రీ గవర్నర్ అపాయింట్మెంట్ అయ్యే ముందు రెస్పెక్టెడ్ స్టేట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గుతాయి. సీఎంకి, గవర్నర్కి, యూనియన్ గవర్నమెంట్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గుతాయి అని చెప్పేసి చెప్పుకోవడం జరిగిందనమాట. సో ఇది ఇక్కడ చెప్పుకోవాల్సింది. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ కన్సల్టేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ ఇలాంటి వాళ్ళని కూడా కన్సల్టేషన్ చేసి గవర్నర్ని అపాయింట్ చేస్తే మంచిదే. కానీ ఇట్స్ నాట్ అన్ ఆబ్లిగేషన్, ఇట్స్ అన్ ఆప్షన్ అనమాట. ఇది ఒక ఆప్షన్ లాగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఈ విధంగా సర్కారీ కమిషన్ డిజైన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఇవి. కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఈ 2 అనమాట. సో ఈ విధంగా మొత్తానికి ఆర్టికల్ నెంబర్ 157లో మనం క్వాలిఫికేషన్స్ చూసాము అంటే అవి ఓన్లీ 2. ఏంటంటే ఒకటి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇంకొకటి ఏజ్ ఆఫ్ 35 years అనేది. అలా కాకుండా సర్కారీ కమిషన్ రికమెండ్ చేసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అని మనకి ఎగ్జామ్లో వస్తే, ఒకటి ఎమినెంట్ పర్సన్ అయ్యి ఉండాలి, అవుట్ సైడ్ స్టేట్ నుంచి వచ్చి ఉండాలి, పొలిటికల్కి డిటాచ్డ్ అయ్యి ఉండాలి, లేదా రీసెంట్ పాస్ట్లో అసలు పొలిటికల్ యాక్టివిటీగా ఉండకూడదు. కన్సల్టేషన్ విత్ సీఎం అంటే అపాయింట్మెంట్ చేసేటప్పుడు కన్సల్టేషన్ విత్ సీఎం అనే వర్డ్ని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయాలి. అలాగే కన్సల్టేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ స్పీకర్ అనేది ఒక ఇన్ఫార్మల్ ఆప్షన్ అనేది ఇవ్వాలి, ఆబ్లికేషన్ కాకపోయినా అని చెప్పేసి చెప్పారనమాట. ఇందులోన సర్కారీ కమిషన్ అంటే ఇక్కడ మన క్వశ్చన్ సర్కారీ కమిషన్ గురించి అడిగితే ఈ 4-5 వీటిలో ఏముంటే అవి చూసుకోవాలి. ఆ 157లో ఏం మెన్షన్ చేశారంటే ఈ 2 చూస్ చేసుకోవాలి. అది. సో ఇక్కడ వరకు మనం గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ చూసాం, టర్మ్ ఆఫ్ ఆఫీస్ చూసాం, క్వాలిఫికేషన్స్ చూసాం. నౌ కండిషన్స్ ఏంటో చూద్దాం. సో గవర్నర్ యొక్క కండిషన్, ఆఫీస్లో గవర్నర్ అంటే మనం ఇక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ చూసినప్పుడు ఏం చెప్పుకున్నాం? ఈ షుడ్ నాట్ బి ఏ ఎంపీ, ఈ షుడ్ నాట్ బి ఎమ్మెల్యే అని చెప్పుకున్నాం కదా. సేమ్ గవర్నర్కి కూడా ఈ షుడ్ నాట్ బి ఏ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే అనమాట. ఒకవేళ ఇన్కేస్ ఆ టైంకి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా గవర్నర్గా అపాయింట్ చేసి ఉంటే ఆ టైంకి ఆయన పొజిషన్కి రిజైన్ చేసేటట్లు మనం ఉండాలి, లేదా ఆటోమేటిక్గా ఆ పొజిషన్ రిజైన్ అయిపోతుంది అని కూడా చెప్పుకున్నాం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కండిషన్. అక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే విషయం అక్కడ కూడా చేసుకున్నాం. సో ఇక్కడ కూడా అంతే, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది హోల్డ్ అయ్యి ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే ఈ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏవి ఆక్యుపై చేయాలన్నా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఏవేవి రావు కూడా చెప్పుకున్నాం. మినిస్టర్ ఆఫీసు, వైస్ ప్రెసిడెంట్ ఆఫీసు, అలాగే ప్రెసిడెంట్ ఆఫీసు, గవర్నర్ ఆఫీసు, ఇవి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఇంక్లూడ్ అవ్వని కూడా చెప్పుకున్నాం. సో ఓకేనా, ఇంతవరకు మనకి డిస్కస్ చేసినట్లు. తర్వాత అవి కాకుండా కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. ఏంటంటే ఈయనకి అదర్ ఆఫీసుల్లో ఎంటైటిల్మెంట్స్ అన్నమాట. ఏంటంటే రెంట్ లేకుండా, అదే మనం రాజ్భవన్ అంటాం. ప్రెసిడెంట్ ఉండేది రాష్ట్రపతి భవన్, గవర్నర్ ఉండేది రాజ్భవన్ అంటాం. అలాగే ఈయనకి కొన్ని ప్రివిలేజెస్, శాలరీస్, అలవెన్సెస్ ఉంటాయి. అలాగే సేమ్ పర్సన్ని 2 లేదా 3 స్టేట్లకి గవర్నర్గా అపాయింట్ చేయొచ్చు. అప్పుడు ఈ పెర్క్స్, అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఎమోల్యుమెంట్స్, అలవెన్సెస్ అంటాము. వాటిలన్నిటినీ కూడా ఆ రెస్పెక్టెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఎలా అయితే డిటర్మైన్ చేస్తారో ఆ విధంగా షేర్ చేసుకుంటాయి అన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు మొత్తం ఒక గవర్నర్ని 3 స్టేట్లకి అపాయింట్ చేశారు అనుకోండి. ఆ 3 స్టేట్లకి కలిపి ఆయన ఖర్చు పర్ మంత్ ఒక 5 lakhs అవుతుంది అనుకోండి. అప్పుడు ప్రెసిడెంట్ స్టేట్ 1 నుంచి ఒక 2-3 లక్షలు, స్టేట్ 2 నుంచి 1 lakh, స్టేట్ 2 నుంచి 1 lakh ఇవ్వమని ఇలా డిసైడ్ చేశారు అనుకోండి. సో ఈ స్టేట్స్ అన్ని ఇలా ఇవ్వాల్సిందే అనమాట, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. నార్మల్లీ అయితే ఒక స్టేట్కి ఒక గవర్నర్ ఉంటే మొత్తం అతనికి ఎంత ఎక్స్పెండిచర్ అయినా అదంతా కూడా ఆ స్టేట్ యొక్క ఎక్స్పెండిచర్ నుంచి కన్సిడర్ చేస్తారు. బట్ ఇప్పుడు ఇలా 3 ఇట్లకి చేసినప్పుడు అది ఎవరెవరికి ఎంత ప్రొఫెషన్లో చేరాలి అనేది ఆ ప్రెసిడెంట్ అక్కడ చూస్తారనమాట, డిటర్మిన్ చేస్తారు ఎవరెంత ఇవ్వాలన్నది. తర్వాత ఏంటంటే గవర్నర్ను
ఒక స్టేట్కి గవర్నర్గా అపాయింట్ చేసిన తర్వాత అతని అలవెన్సెస్ అనేవి తగ్గకూడదు. ఏవైతే అలవెన్సెస్ అయితే అతను అపాయింట్ చేయకముందు ఉన్నాయి ఫిక్స్ చేశారో అపాయింట్ అయిన తర్వాత వాటిని తగ్గించడానికి లేదు. ఓకే, అది 6th పాయింట్ అనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ కండిషన్స్ అనేవి తెలుసుకుంటాం. ఇవి ఆర్టికల్ 158లో. ఓకే, తర్వాత ఓత్. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఓత్ చూసాం, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఓత్ చూసాం. సో ప్రెసిడెంట్ ఓత్, వైస్ ప్రెసిడెంట్ ఓత్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ గవర్నర్ ఓత్ కూడా అలానే ఏమేమి ఉంటుందంటే సేమ్ ఇంచుమించు ప్రెసిడెంట్లా ఉంటుంది. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్కి ఫెయిత్ఫుల్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైతే అతను ఆఫీసులోకి ఎంటర్ అవుతున్నాడో ఆ ఆఫీస్కి నేను ఫెయిత్ఫుల్గా ఉంటాను అని చెప్తారు. సేమ్ ప్రెసిడెంట్ కూడా నేను ఇలానే చెప్తాను. అలాగే కాన్స్టిట్యూషన్ని, లాని ప్రిజర్వ్ చేస్తాను, ప్రొటెక్ట్ చేస్తాను, డిఫెండ్ చేస్తానని ప్రెసిడెంట్ చెప్తారు. ఈయన కూడా అలానే చెప్తారు. అలాగే సర్వీస్ టు ది పీపుల్ వెల్బీయింగ్ ఆఫ్ ది స్టేట్కి నేను డివోటీగా ఉంటానని చెప్తారు. సో ప్రెసిడెంట్ ఇదే చెప్తారు. సో ఒకవేళ ఓత్ ఎవరు చేస్తారు, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి విషయం ఏంటంటే ఓత్ ఆఫ్ గవర్నర్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ హైకోర్టు. నార్మల్గా ప్రెసిడెంట్కి ఎవరు చేస్తారు ఓత్? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అతను లేకపోతే సీనియర్ జడ్జి చేస్తారు. అయితే గవర్నర్కి ఎవరు ఓత్ చేస్తారు అంటే ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆయన చేస్తారో. ఒకవేళ ఆయన లేకపోతే ఆ టైంకి సీనియర్ మోస్ట్ ఆఫ్ ది జడ్జి ఆ కోర్టులో ఎవరు ఉంటారో ఆయన చేస్తారు. సో ఈ విధంగా గవర్నర్ యొక్క ఓత్ ఉంటుంది. అదే వైస్ ప్రెసిడెంట్ యొక్క ఓత్ ఎవరు చేపిస్తారు? ఐదు ప్రెసిడెంట్ అయినా చేపిస్తారు, లేకపోతే అతను ఎవరైతే ఓత్ చేయడానికి అపాయింటీ అథారిటీని పెడతారో వాళ్ళు చేపిస్తారు. సో మనకి గవర్నర్ యొక్క ఓత్ అనేది ఆర్టికల్ నెంబర్ 159లో తెలుసుకుంటాం. సో ఇది ఇక్కడి వరకు గవర్నర్ యొక్క టాపిక్. సో గవర్నర్కి ఇవి కాకుండా ఇంకా ఏవైనా పవర్స్ ఉన్నాయంటే, సో ఈయన కంటింజెన్సీ వచ్చినప్పుడు ఆ టైంలో కొన్ని ప్రొవిజన్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఏంటి అంటే అవి ఆర్టికల్ 160లో మెన్షన్ చేశారు. సో అవి ప్రెసిడెంట్ ఏవైతే ప్రొవిజన్స్ చెప్తారో, అంటే ఏవైతే చేయమని చెప్తారో వాటన్నిటిని కూడా గవర్నర్ ఆటోమేటిక్గా డిశ్చార్జ్ చేయాలన్నమాట, ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్ అలాగా మనకు సర్కారీ కమిషన్ చెప్పాం కదా, స్టేట్ యూనియన్ గవర్నర్ యొక్క రిలేషన్స్ మీద సర్కారీ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. వాటిలో ఏంటంటే కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ది ఏంటంటే చూజింగ్ ఏ సీఎం. అప్పుడు ఈయన ఎప్పుడు సపోజ్ ఒక పార్టీ ఉంది, ఆ లార్జెస్ట్ సపోర్ట్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ కాల్డ్ అంటే సపోజ్ లెట్స్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్లు జరిగాయి, ఏ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ లేదు. ఆ టైంలో గవర్నర్కి ఒక డిస్క్రిషనరీ పవర్ ఉంటుందన్నమాట. ఏంటి అంటే అక్కడ ఉన్న పార్టీల్లో ఏదైతే పార్టీకి ఎక్కువ మెంబర్స్ ఉన్నారో ఆ పార్టీ లీడర్ని సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ఫామ్ చేయమని అడుగుతారు. ఆ తర్వాత మెజారిటీని ప్రూవ్ చేసుకోమని అడుగుతారనమాట. సో ఆ మెజారిటీని టెస్ట్ చేస్తారు. అలాగే డిస్మిసల్ ఆఫ్ సీఎం అంటే ఇప్పటికి ఒక సీఎం ఉన్నారు, ప్రజెంట్ ఒక సీఎం ఉన్నారు ఒక స్టేట్కి, ఆయనకి మెజారిటీ కాన్ఫిడెన్స్ అనేది తగ్గింది అనుకుంటే అప్పుడు ఈయన గవర్నరు సీఎంని మీ మెజారిటీని అసెంబ్లీలో ప్రూవ్ చేయండి అని అడుగుతారు. ఒకవేళ ఆ మెజారిటీని, అదే మనకి టెస్టింగ్ ఆఫ్ మెజారిటీ అనమాట, అలా ప్రూవ్ చేయలేని పక్షంలో సీఎంగా ఆయనకి ఉండే అర్హత లేనిట్లు అనమాట. సో అప్పుడు ఆయన సీఎంని డిస్మిస్ చేస్తారు. అప్పుడు ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఏదైనా ఉంది అనుకోండి, వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేయమని అడుగుతారు. ఒకవేళ అలా ఆల్టర్నేట్ గవర్నమెంట్ను ఫామ్ చేయడానికి ఆప్షన్ లేకపోతే ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజాల్వ్ చేసేసి కొత్తగా ఎలక్షన్స్కి నోటీస్ని ఇష్యూ చేస్తారనమాట. ఓకే, అది తర్వాత. సో ఇప్పుడు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇన్ అకార్డెన్స్ విత్ కాన్స్టిట్యూషన్ రన్ అవ్వట్లేదు, కాన్స్టిట్యూషనల్ మిషనరీ బ్రేక్ డౌన్ అయ్యింది అనుకుంటే ప్రెసిడెంట్ రూల్ ఇక్కడ ఇంపోజ్ చేయండి అని చెప్పేసి అడుగుతారు గవర్నరు ఎవరిని, ప్రెసిడెంట్ని. సో ఆ పవర్ కూడా అండర్ ఈ సర్కారీ కమిషన్లో చెప్పబడింది అన్నమాట. ఓకే, రిజర్వింగ్ బిల్స్ ద ప్రెసిడెంట్ కన్సిడర్. అలాగే సో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే రీసెంట్లీ మనం తమిళనాడులో కూడా చూసాం,
చాలా వరకు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ బిల్స్ పాస్ చేస్తుంటాయి, కానీ గవర్నర్ నాకు డిస్క్రిప్షనరీ పవర్ ఉందని చెప్పేసి చాలా వరకు వాటిని సైన్ చేయరనమాట, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వలన. సో అలా రిజర్వ్ చేసేటప్పుడు చాలా స్టేట్కి గవర్నర్కి మధ్యన రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది అనమాట. సో అలాంటి విషయాల మీద కూడా డిస్కస్ చేయమని ఈ సర్కారీ కమిషన్కి అప్పుడు అపాయింట్ చేశారనమాట. అప్పుడు ఈ ఎలా ఉండాలి, ప్రెసిడెంట్కి ఎలాంటి బిల్స్ని రిజర్వ్ చేయాలి అనేది కూడా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది సర్కారీ కమిషన్ అనమాట. అలాగే ఇప్పుడు నామినేషన్స్ ఉంటాయి కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనకి నామినేషన్స్ ఉంటాయి. అంటే కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి, లిటరేచర్ నుంచి, ఆర్ట్స్ నుంచి, సోషల్ సర్వీస్ నుంచి ఇలా పీపుల్ వస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళని ఎలా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే మనం ఎడ్యుకేటెడ్ వాళ్ళందరం కలిపి ఓటేస్తాం కదా, ఎమ్మెల్సీ ఓట్లు. సో వాళ్ళకి ఇలా వీళ్ళలో ఈ నామినేషన్స్ ఎంతమందికి ఉండాలి ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడానికి సర్కారీ కమిషన్కి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. అలాగే ఇప్పుడు మనకి ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ప్రతి యూనివర్సిటీకి ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అనే పదవులు ఉంటాయి. సో ప్రతి యూనివర్సిటీకి కూడా, అంటే ఆ స్టేట్లో ఉన్న యూనివర్సిటీలు అన్నిటికి కూడా ఛాన్సలర్ ఆటోమేటిక్గా గవర్నరే అవుతారనమాట. తర్వాత వైస్ ఛాన్సలర్ని గవర్నర్ అపాయింట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈయన డిస్క్రిమినేషన్ పవర్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఆయనకు నచ్చిన వాళ్ళని వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేసుకోవడం అనేది కొంతవరకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి, దీన్ని ఎలా కట్టాలి చేయాలి అని చెప్పేసి కూడా కొన్ని రికమెండేషన్స్ సర్కారీ కమిషన్స్ ఇచ్చిందనమాట. సో ఇక్కడ మన ఆర్టికల్ 160లో ప్రెసిడెంట్కి కొన్ని కంటింజెన్సీ పవర్స్ డిశ్చార్జ్ చేయడానికి ఉన్నాయి. ఆ పవర్స్ ఏంటి? చూజింగ్ ఏ సీఎం, టెస్టింగ్ ఏ మెజారిటీ అండ్ డిస్మిస్సల్ ఆఫ్ ఏ సీఎం, డిజాల్వింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రెసిడెంట్ రికమెండ్ చేయడము, బిల్స్ని రిజర్వ్ చేయడము, లెజిస్లేటివ్ కౌన్సిల్కి మనకి మెంబర్స్ని నామినేషన్ చేయడము, అండ్ ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసే టైంలోన కొన్ని పవర్స్ ఉన్నాయి. సో వీటిలన్నిటిని మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం సర్కారీ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. అవి కొన్ని ఇంప్లిమెంట్ చేశారు, కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. సో అది మనకి 160 ఆర్టికల్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే ఒక గవర్నర్కి ఉండే పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అనే టాపిక్కి చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ అంటే మొత్తం మనకి గవర్నర్ యొక్క పవర్స్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి, లెజిస్లేటివ్ పవర్స్ ఏంటి, ఫైనాన్షియల్ పవర్స్ ఏంటి, జ్యుడిషియల్ పవర్స్ ఏంటి, ఇలా క్లాసిఫై చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ మనం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటో చూద్దాం. సో ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా అంటే ఏంటంటే, సో ఒక స్టేట్ యొక్క ప్రతి యాక్టివిటీ కూడా ఫార్మల్లీ గవర్నర్ నేమ్ పైనే జరుగుతాయి అన్నమాట. సో అందుకే ప్రతి దాని మీద గవర్నర్ సిగ్నేచర్ అనేది మ్యాండేట్ అవుతుంది అనమాట. తర్వాత ఈ కెన్ మేక్ రూల్స్ అనమాట. గవర్నర్ అంటే ప్రతి దానికి ఎలా జరగాలి ఏంటి అనే దాని మీద రూల్స్ తయారు చేయొచ్చు అనమాట. అందుకనే ఈయన ప్రతి పనికి కూడా గవర్నర్గా ఒక ఆఫీస్ స్టాంప్ తోటి, సైన్ తోటి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అపాయింట్మెంట్స్ చేస్తారు. ఈయన కొన్ని అపాయింట్మెంట్స్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ పవర్స్ని ఉపయోగించి. ఎవరెవరిని అపాయింట్ చేస్తారు? ఫస్ట్ సీఎంని అపాయింట్ చేస్తారు అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే సేమ్ ఇప్పుడు మనం ప్రీవియస్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరెవరు ఉంటారని చెప్పుకున్నాం, ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారని చెప్పుకున్నాం. అలాగే స్టేట్కి వచ్చేసరికి చీఫ్ మినిస్టర్స్ అండ్ మిగతా క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఎంపీ, ఒడిశా ఈ 4 స్టేట్స్లో ఉండే గవర్నర్కి ఎడిషనల్గా ఇంకొక అపాయింట్మెంట్ పవర్ ఉంటుంది. అది ఏంటి అంటే ట్రైబల్ వెల్ఫేర్గా ఉండే పవర్ అంటే మినిస్టర్స్ మనం అపాయింట్ చేస్తాం కదా, అంటే హోమ్ మినిస్టరు, అగ్రికల్చర్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్ ఇలా అపాయింట్ చేస్తాం కదా. అలానే ఒక ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ని కూడా అపాయింట్ చేసే పవర్ ఉంటుంది ఎవరికి? ఈ 4 స్టేట్స్లో ఉన్న గవర్నర్స్కి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్కి మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు అని చెప్పుకున్నాం కదా. సో అలా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు ఎలానో,
ఆయనే గవర్నమెంట్ యొక్క లాయర్ రిప్రజెంటేషన్ ఇన్ ఎవ్రీ కోర్ట్స్ అని కూడా చెప్పుకున్నాం. సో అలానే స్టేట్లో కూడా ప్రతి స్టేట్కి కూడా ఒక అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ ఉంటారన్నమాట, అడ్వకేట్ జనరల్ ఉంటారన్నమాట ఇక్కడ ఏజే ఉంటాం. సో ఈ అడ్వకేట్ జనరల్గా ఉండే వాళ్ళని కూడా గవర్నరే అపాయింట్ చేస్తారు విత్ రికమెండేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేదా క్యాబినెట్ మినిస్టర్స్. ఓకే, సో తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా, వాళ్ళ కండిషన్స్, వాళ్ళ టెన్యూర్, వాళ్ళ ఆఫీస్ టర్మ్, ఇవన్నీ కూడా ఈయన అపాయింట్ చేస్తారు, ఈయన డిసైడ్ చేస్తారు. ఓకే, తర్వాత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి, వాళ్ళకి చైర్మన్ని, మెంబర్స్ని అపాయింట్ చేసేది కూడా గవర్నరే అనమాట. సో ఈ విధంగా గవర్నరు తన యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ని ఉపయోగించి ఈ వీళ్ళని అపాయింట్ చేస్తారు. ఎవరెవరిని మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. చీఫ్ మినిస్టర్ని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని, ట్రైబల్ మినిస్టర్ని ఇన్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఓకే, మధ్యప్రదేశ్, ఒడిషా, ఈ 4 స్టేట్స్లో. అలాగే స్టేట్కి ఒక అడ్వకేట్ జనరల్ను కూడా అపాయింట్ చేస్తారు. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ను కూడా అపాయింట్ చేస్తారు. అలాగే చైర్మన్, మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అపాయింట్ చేస్తారు. సో ఇది ఎగ్జిక్యూటివ్ పవర్స్లో అపాయింట్మెంట్స్. తర్వాత సీక్ ఎనీ, అంటే ఇప్పుడు గవర్నర్కి స్టేట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ 167 కింద గవర్నరు సీఎంని ఇన్ఫర్మేషన్ సీక్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అలాగే ఒక కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిందని చెప్పేసి ఈయన ఎగ్జిక్యూటివ్ పవర్ని ఉపయోగించి ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి రికమెండ్ చేయొచ్చు అనమాట. అలాగే అన్ని యూనివర్సిటీలు కూడా ఈయన ఛాన్సలర్గా యాక్ట్ చేస్తారు. అలాగే ఈయన వైస్ ఛాన్సలర్స్ కూడా అపాయింట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ కింద నేర్చుకుంటాం. సో నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్స్. సో అండర్ 174 ఆర్టికల్ ప్రకారం గవర్నర్కి కొన్ని లెజిస్లేటివ్ పవర్స్లో ఫస్ట్ది ఏంటంటే సమన్ చేయడం, ప్రొరోగ్ చేయడం, దేన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీని, అండ్ డిజాల్వ్ చేయడం. ఇవన్నీ కూడా లెజిస్లేటివ్ పవర్. ఎలా అంటే ఈయన సెషన్ జరగాలి అంటే సమన్ చేయడం అంటాం అనమాట. మీటింగ్కి అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి సెషన్స్లో పాల్గొనాలి అని చెప్పేసి ఒక ఇష్యూ ఆర్డర్ పాస్ చేస్తారు. దాన్నే మనం సమ్మనింగ్ అంటాం అనమాట. వన్స్ సెషన్ అంతా అయిపోయి, డిస్కషన్స్ అయిపోయి, ఎండ్ అయిపోయిన తర్వాత ప్రొరోగ్ చేస్తారు. ప్రొరోగ్ చేస్తారు అంటే దాని మీన్స్ సెషన్ క్లోజ్ అయిపోయినట్లు, అక్కడతో ఒక సెషన్ అనేది కంప్లీట్ అయ్యింది అని మీనింగ్ అనమాట. సమ్మన్ అంటే పిలవడము మీటింగ్స్కి. ఆ మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 month తర్వాత, 2 months తర్వాత మళ్ళీ ప్రొరోగ్ చేసేస్తారు అనమాట. నెక్స్ట్ మళ్ళీ సెషన్ అనేది మళ్ళీ ఇంకోసారి జరుగుతుంది. ఓకే, సో డిజాల్వ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ యొక్క టర్మ్ 5 years అయిపోయింది అనుకోండి, అక్కడతో మళ్ళీ కొత్త ఎలక్షన్స్ రావాలి కదా. సో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ డిజాల్వ్ చేసేసి కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేయడాన్ని ఎలక్షన్స్ పెడతారనమాట. అలాగే ఈ డిజాల్వ్ అనే వర్డ్ ఇంకో టైంలో కూడా వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది అంటే ఒకవేళ అప్పుడు ప్రజెంట్ ఉన్న చీఫ్ మినిస్టర్ కానీ తనకున్న కాన్ఫిడెన్స్ని కోల్పోయారు అనుకో అసెంబ్లీలో, అప్పుడు గవర్నర్ ఏం చేస్తారు, ఆ గవర్నమెంట్ని డిజాల్వ్ చేసేసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, డిజాల్వ్ ఉంటే ప్రూవ్ చేసుకున్నాను. అప్పటికి స్టిల్ లేదనుకో, అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ డిజాల్వ్ చేసేసి కొత్త ఎలక్షన్స్కి అనౌన్స్ చేస్తారనమాట. ఓకే, అదే నెక్స్ట్ ఏంటంటే ఓకే, ప్రతి గవర్నర్ కూడా గవర్నర్ కూడా హౌస్ ఇక్కడ ఇన్ ద సెన్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మెసేజ్ సెండ్ చేయొచ్చు, తన యొక్క ఒపీనియన్ని పంపించవచ్చు. ఏమైనా పంపించవచ్చు, ఒకటి సమ్మనింగ్ కోసమైనా, లేదా ప్రొరోగ్ కోసమైనా, లేదా అదర్ ఇష్యూస్ కోసమైనా, లేదా ఏదైనా పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న మ్యాటర్ని డిస్కస్ చేయడం కోసమైనా మెసేజ్ సెండ్ చేసే రైట్స్ కూడా గవర్నర్కి ఉంటాయన్నమాట. అలాగే స్పెషల్ అడ్రస్ బై గవర్నర్ అంటే ఆర్టికల్ 176 ఏం చెప్తుందంటే గవర్నర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీని స్పెషల్గా అడ్రస్ చేసే పవర్ని డిస్కస్ చేస్తుందన్నమాట.
ఏంటి అంటే ఫస్ట్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్, అంటే జనరల్ ఎలక్షన్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ 5 ఇయర్స్కి మనకి ఎలక్షన్స్ జరుగుతాయి. దాన్నే మనం జనరల్ ఎలక్షన్స్ అంటాం అనమాట. సో ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ అంటే జనరల్ ఎలక్షన్ అవ్వగానే ఫస్ట్ సెషన్ ఎప్పుడైతే కన్వీన్ అవుతుందో అప్పుడు దాన్ని ఇప్పుడు గవర్నరే అడ్రస్ చేస్తారు, అంటే మీటింగ్ అడ్రస్ చేస్తారు అనమాట. అలాగే ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు గవర్నరు ప్రతి సంవత్సరం కూడా అడ్రస్ చేస్తారు. ఈ విధంగా స్పెషల్ అడ్రస్ అనేది ఆ గవర్నర్కి 2 times అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో ఆ టైంలో ఈయన లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడతారు. ఓకే. సో అపాయింట్మెంట్స్ ఆఫ్ ఎనీ అంటే జనరల్ ఎలక్షన్ అయ్యాక ఏమవుతుంది, ఫస్ట్ గవర్నమెంట్కి ఈయన ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేశారో వాళ్ళకి వెల్కమ్ చెప్తూ వాళ్ళకి ఓటింగ్, అదే స్పీకర్ ఎవరు, ఇవి అపాయింట్మెంట్ ఇవన్నీ చేస్తారనమాట. ప్రోటెం స్పీకర్ ఆయన అపాయింట్ చేస్తారు, ఆ ప్రోటెం స్పీకర్ చేత మిగతా వాళ్ళందరికీ ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ జరుగుతుంటాయి. అది ఫస్ట్ సెషన్లో. తర్వాత ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏం చెప్తుందంటే గత సంవత్సరం గవర్నమెంట్ ఏం సాధించింది, ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఇయర్లో ఏం సాధించాలనుకుంటుంది అని ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ని ఈయన చదువుతారనమాట. అదే అందుకు ఈ 2 సందర్భాల్లో గవర్నర్ అటెండ్ అవుతారనమాట అసెంబ్లీకి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని గవర్నరే అపాయింట్ చేస్తారు. ఎవరెవరిని, ఒక స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని. ఎప్పుడంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన అసెంబ్లీ ఉంది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంది, మనకి స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఇద్దరు వేకెంట్ అయిపోయింది. ఆ టైంలో ఎవరు ప్రిసైడ్ చేయాలి అనే పర్సన్ని ఈయనే అపాయింట్ చేస్తారు. నార్మల్లీ స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఆటోమేటిక్గా కూర్చుంటారు. ఇద్దరికి కూడా వేకెన్సీ వచ్చిందనుకో అప్పుడు ఎవరు స్పీకర్గా అంటే కూర్చోవాలి అని చెప్పేసి ప్రెసిడెంట్ చెప్తారు. ఇది అండర్ 179 అనమాట. అలానే ఇప్పుడు మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి కొన్ని స్టేట్స్కి. అక్కడ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఇద్దరు యొక్క వేకెన్సీ వచ్చిందనుకో, ఇద్దరు పొజిషన్స్ కూడా, అప్పుడు కూడా ఎవరు అపాయింట్ చేయాలి కూర్చోవాలని చెప్పేసి గవర్నరే డిసైడ్ చేస్తారనమాట. అది 183 ప్రకారం అనమాట. ఓకే. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్కి కొంతమందిని ఈయన నామినేట్ చేయొచ్చు అనమాట. ఎంతమందిని అంటే 156 మెంబర్స్, 156 కాదు, 1/6 మెంబర్స్. అంటే ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ 60 మంది ఉన్నారనుకోండి మొత్తం టోటల్ స్ట్రెంత్, అందులో 6గురిని ఈయన నామినేట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఏ కేటగిరీ నుంచి, ఒకటి కోఆపరేటివ్స్ నుంచి, ఇంకొకటి లిటరేచర్ నుంచి, ఇంకొకటి ఆర్ట్స్ నుంచి, ఇంకొకటి సోషల్ సర్వీస్ నుంచి, ఇంకొకటి సైన్స్ నుంచి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనం క్లాస్ అనే కోడ్ని గుర్తుపెట్టుకుంటే సేమ్ ఉంటుంది. సి మీన్స్ కోఆపరేటివ్ మూమెంట్, ఎల్ మీన్స్ లిటరేచర్ నుంచి, ఆర్ట్స్ నుంచి, సోషల్ సర్వీస్ నుంచి, సైన్స్ నుంచి. ఈ 5 రకాల ఫీల్డ్స్ నుంచి 1/6 మెంబర్స్ని లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేసే పవరు ఉంటుంది గవర్నర్కి. ఓకే. సో మనకి ఇంతకుముందు లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఒక ఆంగ్లో ఇండియన్ని నామినేటెడ్ ఉండేది. అదే పార్లమెంట్లో అయితే లోక్సభకి 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ ఉండేది. అసెంబ్లీలో వచ్చేసి ఒక ఆంగ్లో ఇండియన్ని నామినేటెడ్గా ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేశారంటే 2019లో 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఏం చేశారంటే ఈ ఆంగ్లో ఇండియన్ అనే కాన్సెప్ట్ని తీసేశారు. ఇంకా మరి నామినేషన్ పదవి అనేది లేదనమాట. ఓకే. అలాగే ఎవరైతే కొంతమందిని డిస్క్వాలిఫై చేయవలసి రావచ్చు, అంటే వాళ్ళు ఏదైనా ఫ్రాడ్లెంట్గా ఉంటే ఎలక్షన్ టైంలో ఆమెని, ఆ తర్వాత లేదా అసెంబ్లీలో అయినా. సో ఆ టైంలో ఆయన డిస్క్వాలిఫై చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్తో కన్సల్ట్ చేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అనమాట. ఎవరు, గవర్నరే చేయొచ్చు. ఓకే. ఎవరిని, ఎమ్మెల్యేని. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిల్స్ అంటే ఇప్పుడు మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ కొన్ని బిల్స్ని పాస్ చేస్తుంది. ఆ బిల్స్ గవర్నర్ దగ్గరికి వచ్చాక ఈయనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఆయన ఆ బిల్ మీద సైన్ చేసేసి రిటర్న్ పంపించాడు, అంటే సైన్ చేస్తే అది యాక్ట్ కింద అయిపోతే ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే సైన్ చేయకుండా అలా ఉంచేయడం అనమాట.
ఇంకోటి ఏంటంటే బిల్ని రిటర్న్ చేసేయడం, ఇంకోటి ఏంటంటే బిల్ని ప్రెసిడెంట్కి రికమెండ్ చేయడం, అంటే ప్రెసిడెంట్కి కన్సిడర్ కోసం రిజర్వ్ చేసుకోవడం అనమాట. సో అసెంట్ చేస్తే ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా యాక్ట్ అయిపోతుంది, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేస్తుంది. హోల్డ్ చేస్తే ఏమవుతుంది, అది యాజ్ లాంగ్ యాజ్ గవర్నర్ దగ్గర హోల్డ్ ఉన్నంతకాలం దానిపైన ఎలాంటి యాక్షన్ ఉండదు, అది అలా ఐడియల్గా ఉండిపోవడమే అక్కడ. ఒకవేళ రిటర్న్ అయ్యిందనుకో, ఇప్పుడు ఆ బిల్లుని అసెంబ్లీ మళ్ళీ మోడిఫికేషన్ చేసి అయినా చేయకుండా అయినా మళ్ళీ సెకండ్ టైం కానీ పంపిస్తే గవర్నర్కి మరి ఇంక వేరే ఆప్షన్ ఉండదు, ఆ బిల్లుని ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే అనమాట. అదే విత్ హోల్డ్ చేస్తే నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, సంవత్సరం, 2 సంవత్సరాలు, ఎంత టైం అయినా అది విత్ హోల్డ్ చేస్తే దాని మీద ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉండవు అనమాట. అదే అలా ఐడియల్గా ఉండిపోవడమే. అదే రిటర్న్ చేస్తే ఆ బిల్లుని మళ్ళీ రిటర్న్ చేసిన దాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ మోడిఫికేషన్ చేసి అయినా చేయకుండా అయినా మళ్ళీ గవర్నర్కి సబ్మిట్ చేస్తే దాన్ని గవర్నర్ ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదనమాట. ఓకే, అది థర్డ్ పాయింట్. ఫోర్త్ ఏంటంటే మనకి ఫోర్త్ కండిషన్లో ఏంటంటే బిల్ అనేది ప్రెసిడెంట్కి రిజర్వ్ చేశారు అనుకుందాం. సో బిల్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేశారు అనుకుందాం. ఆ కండిషన్లో ఓకే, ఒకటి ఆబ్లిగేటరీ కండిషన్ ఉంటుంది, ఇంకోటి అదర్ కండిషన్ ఉంటుంది. అంటే ఆబ్లిగేటరీ కండిషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే బిల్ని ప్రెసిడెంట్కి ఎప్పుడు రిజర్వ్ చేయొచ్చు ఒక గవర్నర్ అని. ఓకే, ఆబ్లిగేటరీ కండిషన్ ఏంటంటే ఒకవేళ ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ స్టేట్ యొక్క హైకోర్టు జడ్జెస్కి సంబంధించి లేదా హైకోర్టు యొక్క పొజిషన్ గురించి లేదా హైకోర్టుకి సంబంధించిన విషయం ఏదైనా ఒక బిల్ని చేసినప్పుడు ఆ బిల్ని ఖచ్చితంగా ఈయన సైన్ చేయకూడదు, అది మ్యాండేటరీగా ప్రెసిడెంట్కే పంపించాలన్నమాట. అది ఏంటి, అన్నీ అవసరం లేదు, ఏదైతే హైకోర్టు యొక్క పొజిషన్ని తగ్గించేటట్లు ఉంటాయో బిల్స్ వాటిని పంపించాలి. ఓకే, హైకోర్టు యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం చేసే బిల్స్ని ఈయన ప్రెసిడెంట్కి పంపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లెట్సే హైకోర్టు యొక్క ఏదైనా హైకోర్టు యొక్క పవర్స్నో లేదా వారి యొక్క ఫంక్షన్లో లేకపోతే వాళ్ళ యొక్క శాలరీస్ని తగ్గించాలనో ఇలా ఏదో ఒకటి సంథింగ్ హైకోర్టు యొక్క పవర్స్ని ఎండేంజర్ చేసేటట్లు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ చేస్తే అలాంటివి ఖచ్చితంగా ఆయన ప్రెసిడెంట్కి రికమెండ్ చేయాలి, ఆ బిల్లుని సైన్ చేయకూడదు. అలా కాకుండా కొన్ని ఆప్షనల్స్ ఉంటాయన్నమాట. ఆప్షనల్ కండిషన్స్లో ఈయన ఇష్టం, అదని రికమెండేషన్స్కి పంపించకపోవచ్చు అనమాట. ఒకటి, స్టేట్ గవర్నమెంట్ కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అల్ట్రావైట్ మీన్స్ వ్యతిరేకంగా పనిచేస్తుంది అని అనిపిస్తే, అంటే కాన్స్టిట్యూషన్ వైలేషన్ చేస్తుంది అనిపిస్తే ఆ బిల్లుని పంపించవచ్చు. అలాగే స్టేట్ గవర్నమెంట్ డిపిఎస్పిని ఫాలో అవ్వట్లేదు అని అనిపిస్తే అప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ ఆ బిల్లుని గవర్నరు ప్రెసిడెంట్కి పంపిస్తారు. అలాగే ఇప్పుడు ఒక స్టేట్ ఒక బిల్లుని తయారు చేసుకుంది, ఆ బిల్ తయారు చేయడం వల్ల కంట్రీ యొక్క కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కంట్రీకి కొంచెం ఎఫెక్ట్ అయ్యేటట్లు ఉంది, లేదా కంట్రీలో ఉన్న లార్జ్ పాపులేషన్ దీనివలన మళ్ళీ ఈ స్టేట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో అవన్నీ కూడా మిగతా వాళ్ళు అడుగుతారు అని చెప్పేసి